నమస్తే సార్. నమస్తే అమ్మా. సో వెయిట్ లాస్‌లో కూడా ఈ అక్యుపెంచర్స్‌లో ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేసుకుంటూ, ఈ వైద్య విధానాన్ని ఉపయోగించుకుంటూ కూడా వెయిట్ లాస్ తగ్గొచ్చు అన్నారు. సో నిజంగానే ఇది పని చేస్తుందంటారా వెయిట్ లాస్‌లో కూడా? ఇప్పుడు వెయిట్ అంటే ఊబకాయము, స్థూలకాయము, అధిక బరువు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం అంతే కదా. ఇది యాక్చువల్గా మెటబాలిజం అంటాం దీన్ని. ఆకలి, డైజెషను, ఎలిమినేషను, అబ్జార్ప్షను ఇవన్నీ ఒక ప్రాపర్గా జరగకపోవడం వల్ల జరిగే సమస్య ఊబకాయం అనేది. అంటే ఆక్యుప్రెషర్లో ఎందుకు దీని పరిష్కారం ఉంది అని చెప్పగలుగుతాం అంటే, ఇది మన ఇంటర్నల్ బయట తీసుకునే మందు కాదు. ఇది శరీరము ఎక్కడో దగ్గర ప్రాపర్గా ఫంక్షనింగ్లో ఏర్పడ్డ లోపాల వల్ల, మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చి ఏర్పడ్డ అవరోధాల వల్ల ఈ ఊబకాయం వస్తున్నది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి హార్మోనల్ సమస్యల వల్ల ఊబకాయం వస్తుంది. ఎలా? మన హైపోథైరాయిడిజం. థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతే కదా. అందువల్ల హైపోథైరాయిడిజం అనేది కొంచెం వెయిట్ గెయిన్కు దారితీస్తున్నది. ఇదొక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, మనకు ఆకలి ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది, ఎక్కువ తింటున్నాం కదా. ఎక్కువ తినడం వల్ల మనకు ఈ క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది, డిపాజిట్స్ పెరిగిపోతున్నాయి. ఇది రెండవ రీజన్. ఓవర్ ఈటింగ్ ఎందుకు చేస్తున్నాం మరి మనం అంటే, ఇక్కడ ఆపద తెలియడం లేదు. అంటే మన బాడీ లోపల అది ఎక్కడో మనం ఒక ఇబ్బందులు పడుతున్నాం. తినే విధానం తప్పు, లేదా ఆహారం సెలక్షన్లో తప్పు, లేదా టైంలో తప్పు, తీసుకునే క్వాంటిటీలో తప్పు ఎక్కడో జరుగుతుంది. కాబట్టి మనం ఈ వెయిట్ గెయిన్ అనేది జరుగుతున్నాం. ఈ రెండో కారణం. మూడో కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ స్లీప్. స్ట్రెస్ వల్ల కూడా ఊబకాయం వస్తుంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు చూడండి, ఎక్కువ మంది ఎక్కువ తింటుంటారు. స్ట్రెస్ రిలేటెడ్ ఈటింగ్ అంటాం దాన్ని. ఏం పని లేదు, అడిగి తిరిగి స్ట్రెస్ ఉంటూ పోయి ఆ కిచెన్లో పోయి అదో ఏదో తింటూనే ఉంటారు స్ట్రెస్ వల్ల. సో స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. స్లీప్, ప్రాపర్ నిద్ర లేకపోయినా కూడా ఈ ఊబకాయం అనే సమస్య వస్తుంది. సో ఇవి కారణాలు. ఇంకొక మేజర్ కారణం ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ. పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఎప్పుడో హెరిడిటరీగా జెనెటికల్గానే ఎక్కడో ఉండుండొచ్చు సమస్య, అంటే మనకు ఊబకాయం వస్తుంది. కానీ అన్నంత మాత్రాన మన దాన్నే కంటిన్యూ చేసుకోలేం కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. చేసి దాన్ని ఎట్లా వదిలించుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే, మన తాత ముత్తాతలు మనకు డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఆస్తులు ఇవ్వలేదని ఏడ్చుకుంటూ కూర్చుంటామా? మనం కష్టపడి సంపాదించాలనుకుంటాం కదా. అంటే దాన్ని మార్చుకునే శక్తి మనకు ఉంటుంది కదా. అట్లాగే జెనెటికల్ గా కూడా కొంత ఏదో వచ్చినప్పటికి కూడా దాన్ని మార్చుకోవడం ట్రై చేయాలి. అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమో, వాళ్ళు ఏదో అన్ని జబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇస్తారేమో కానీ పెద్ద పూర్వీకులు జబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు. ఆ జబ్బులు రావడానికి తగ్గ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంటుంది జెనెటికల్ గా. ఆ ఎన్విరాన్మెంట్ కనుక మనం ఎప్పుడు టచ్ చేయకుండా అలా తప్పించుకు తిరిగినాం అనుకోండి, అది బయటికి రాదు. టచ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అంటే టచ్ చేయడం అంటే ఏంటిది? ఇదే ఓవర్ ఈటింగ్, లెస్ వర్క్, ఫిజికల్ వర్క్ లేకపోవడం, నిద్ర, తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ చెమట తీయకపోవడం, ఇవన్నీ అయినప్పుడు ఏంటంటే దానికి అనుకూలమైన వాతావరణం వస్తుంది, బయటపడడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. అందువల్ల పూర్వీకులు నిందించిన లాభం లేదు. వాళ్ళు ఏది ఇచ్చారు, మన ప్రాణం ఇచ్చారు, జీవితం ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. దీన్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మనమే ఉంది. సో అందుకనే ఇందాక అన్నట్టు ఏం చేయాలి? కంట్రోల్. ఎంత తినాలో కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి కదా. అది ఒకటి మన కాన్షియస్గా ఆహారాన్ని తీసుకోవాలి. ఇక మన డైజెషన్ కనుక ప్రాపర్గా ఉంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఊబకాయం అనే సమస్య కూడా ఈ డైజెషన్ సరిగా ప్రాపర్గా లేకపోయినా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, స్లోగా దీన్ని చూడండి. చిన్న టెక్నిక్ చెప్తున్నాను, పాయింట్ చెప్తాను.
ఒక 2 పాయింట్ చెప్తాను ఆక్యుప్రెషర్ పాయింట్స్. అవి మన కాళ్ళలోనే ఉన్నాయి. SP9 అండ్ K3 అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్ కూడా చెప్దాము. ఆ 2 మనం ప్రెషర్ చేసుకోవడం ద్వారా, ట్యాప్ చేయడం ద్వారా, లేదంటే ఇందాక చెప్పినట్టు పెన్తో కానీ జిమ్మితో కానీ ఇలా ప్రెస్ నొక్కి వదిలే ద్వారా కూడా యాక్టివేట్ చేస్తే ఆ పాయింట్ని చాలా రిజల్ట్స్ వస్తాయి. అది ఓకే. దాంతోపాటు మనం ఇంకేం చెప్తున్నాం అంటే ఒక చిన్న టిప్, చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. మార్నింగ్ 9 to 11 ఏమి తినకండి. ఊబకాయానికి అద్భుతమైనటువంటి ఒక పరిష్కారంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఆ టైంలో తినడం వల్ల ప్యాంక్రియాస్ ఇబ్బందులు పడుతుంది, స్ప్లీన్ అనే ఒక ఆర్గాన్ ఇబ్బందులు పడుతుంది. దానివల్ల ఇన్సులిన్ అనే ప్రొడక్షన్లో ఇబ్బందులు వస్తాయి. ఆ టైంలో తినొద్దు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవ టిప్ ఏంటంటే నమిలి తింటే డయాబెటీస్ దూరం, అట్లాగే నమిలి తింటే ఊబకాయం దూరం, నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్, వృద్ధాప్యం కూడా దూరం. నమిలి తినడం ఒక చిన్న మంత్రం. ఎలా నమిలి తినాలి? మనం ఒక్కొక్క ముద్దకున్న రుచిని అలా ఎంజాయ్ చేస్తూ మెల్లగా తిన్నాం అనుకోండి, అలా తింటున్నప్పుడు కొంచెం టైం అవుతుంటుంది కదా. నమిలి తింటే గవ్వ మింగం కదా. చాలా మంది డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు డయాబెటీస్ కనుక్కోగానే మీరు ఎందుకు తొందర తింటున్నారని అడుగుతాం. మేము తొందర తింటున్నాం మీకేం తెలుసు అంటారు. తెలియాల్సింది ఏం లేదు, తొందర తింటున్నారు కాబట్టి డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ పేషెంట్స్ లో 90% అంత ముందు ఇప్పుడు మానేసి ఉండొచ్చు కాక 90%, 99% ఫాస్ట్ తిన్న వాళ్ళే ఉంటారు. స్లోగా తిన్నప్పుడు ఏమవుద్దంటే మనం ఎక్కువ తినలేము. ఇప్పుడు ఊబకాయం ఎందుకు వస్తుంది మనకు? ఎందుకు వస్తుంది చెప్పండి? ఎక్కువ తినడం వల్ల వస్తుంది. ఎక్కువ తినలేమంటే స్లోగా తిన్నప్పుడు, ఇప్పుడు మెల్లగా తింటున్నప్పుడు ఒక ఫస్ట్ 5 minutes కొంచెం తిన్నాం కదా, 6 minutes 7 minutes కొంచెం తిన్నాం కదా. ఆ కొంచెం ఏంటంటే సెటైటీ పాయింట్ అని ఒక బ్రెయిన్కి తెలుస్తుంది, ఎనర్జీ వచ్చేసింది, మెల్లగా స్లోగా వస్తుంది కదా, ఇక కొంచెం తగ్గించవచ్చు అని చెప్తుంది. అలా కాకుండా ఈ సాచురేషన్ సెటైటీ పాయింట్ రాకముందే మొత్తం ఎంగేసాం అనుకోండి, ఎక్కువ పోతుంది. లాజిక్ అర్థమైంది కదా. స్లోగా తినడం వల్ల తక్కువ ఫుడ్ తినగలుగుతాం మనము. తక్కువ తినడం వల్ల ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఊబకాయం అనే సమస్య రాదు. ఇంతకుముందు అనుకున్న ఈ డయాబెటీస్ అనే సమస్యలు కూడా రావు. చాలా సమస్యలు. అందుకనే డయాబెటిక్ కి ఊబకాయం దగ్గర సంబంధం ఉంటుంది. చాలా మంది అడగండి, చూసారా మీరు ఊబకాయం వల్ల డయాబెటీస్ అవుతారని అంటారు. ఊబకాయం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లనే ఈ ఊబకాయం అనేది డయాబెటీస్ రెండు దాదాపు చాలా జబ్బులకు ఎక్కువ ఓవర్ ఈటింగ్, మన శరీరం ఎక్కువ భారంగా మారడం కారణం అవుతుంది. అందువల్ల స్లోగా తినాలి. స్లోగా నమిలి తింటే మనకు తొందరగా సెటైటీ పాయింట్ రాకముందే సెటైటీ పాయింట్ వచ్చేస్తుంది. ఆలోగా మనం కొంచెమే తినగలుగుతాం. ఇది ఒక చిన్న 2 టిప్స్. ఇక ఈ పాయింట్ దగ్గర ఇందా చెప్పా కదా, దాంట్లో మన SP9 అనే ఒక పాయింట్ ఉంటుంది. ఇది మోకాలు, ఇది చూసారు కదా, కాలు లోపల వైపు ఈ మోకాల దగ్గర ఇక్కడ కనిపిస్తుంది మీకు SP9 అనే పాయింట్. చూసారా, కరెక్ట్గా మోకాల కింద ఉంటుంది. ఇది SP9 అనే పాయింట్. అట్లాగే ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందంటే కిడ్నీ మెరిడియన్లో ఉంటుంది, K3 అనే పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా చెప్తాను. ఆ 2 పాయింట్లు ఎలా చేయాలనేది మనం చూద్దాం. K3 ఇది కూడా కాళ్ళలోనే ఉంది, మళ్ళీ లోపల వైపే ఉంది. ఈ యాంకిల్ ఏరియా అంటాం దీన్ని. ఇది హీలు, ఇది యాంకిల్ ఏరియాలో యాంకిల్ బోన్. ఇది యాంకిల్ బోన్కు ఈ ఒక టెండాన్ వెనక వైపు వెళ్ళినప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా, K3 అనే పాయింట్ ఇది. ఈ K3 అనే పాయింట్ని అట్లాగే SP9 అనే పాయింట్ని 2 పాయింట్స్ ఒక పూట ఒకటి. ఇప్పుడు SP9 ఎక్కడ ఉంది? ఈ మోకాలుకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కింద ఉంటుంది. ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. మోకాలు అనుకోండి, ఇదంతా లోపల వైపు ఇలా ట్యాప్ చేస్తా కరెక్ట్ అదే పాయింట్ అది ట్యాప్ అవుతుంది. ఇట్లా ఎన్నిసార్లు చేయాలి? ఒక 30-40 టైం చేయొచ్చు. అంటే 40 సెకండ్లు లేదా 1 నిమిషం 2 కాల్ చేయొచ్చు. ఇది SP9 యాక్టివేట్ అవుతుంది. ఇలా కొడితే తగ్గుతుందా ఊబకాయం అంటే? తగ్గుతుంది.
ఎందుకంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, ఈ లోపల ఉన్న వ్యర్థాలన్నీ కూడా మనకు బయటికి పంపించే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని ద్వారా ఉపకాయం తగ్గుతుంది. రెండవది మన ప్రాణవాయువు కూడా ఎక్కువ అవుతుంది, వేస్ట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. 2 డైజెషన్ పెరుగుతుంది అనుకున్నాం కదా, ఎలిమినేషన్ పెరుగుతుంది. ఇక ఇంకొకటి K3 పాయింట్ అనుకున్నాం, కిడ్నీ మెరీడియన్లో 3rd పాయింట్. దాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు. ఆ K3 అనే పాయింట్లో K3 కిడ్నీ 3rd పాయింట్, అది కూడా ప్రెషర్ చేయడం కానీ మసాజ్ చేయడం కానీ ఇట్లా నొక్కి వదలడం కానీ చేయొచ్చు. ఎక్కడ ఉంటుంది అది? యాంకిల్ ఏరియాలో ఉంది. యాంకిల్ ఏరియాలో ఉంది. ఆ పాయింట్ 2 పాయింట్ చేసుకున్నట్టయితే ఈ డైటరీ మెల్లగా తినడము, తినకూడని టైము, తినాల్సిన టైం చెప్పాం కదా, ఖచ్చితంగా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, మనసులో అనుకోవాలి నేను ఇంతే తినాలి, నేను ఇంత తినాలని ముందు ఫిక్స్ అయిపోవాలి. మనం రుచులను బట్టి మనం ఓవర్ ఈటింగ్ అనే దాన్ని ఓవర్కమ్ కావాలి. ఓకే, మనం తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఎట్లాగో మనం కొంచెం వాకింగ్ లాంటివి చేస్తే కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ పాయింట్స్ ప్రెషర్ చేయండి. ప్రెషర్లో ఇవి ప్రూవెన్ పాయింట్స్, రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్స్ అని చెప్పొచ్చమ్మా. ఓకే, థాంక్స్.